ఏమైంది? నా హృదయం పగలగొట్టడం అంత కష్టంగా ఉందా? మరైతే నువ్వు ఆ రోజు ఎలా నా హృదయం పగలగొట్టగలిగావు? ఒకవేళ నువ్వు అదంతా తన్ను మూలంగా చేయలేదు కదా? తను మూలంగా నేనెందుకు అలా చేస్తాను? మరి అలాంటప్పుడు ఏ కారణం ఉందని నువ్వు తన్ను కోసం అంత గొప్ప పని చేశావు? అది కూడా తన కోసం. ఎవరినైతే నువ్వు ఎంత మాత్రం ఇష్టపడవు. యు నో వాట్ దిస్ ప్రూవ్స్? ఏం ప్రూవ్ చేస్తుందంటే నీ మనసు చాలా స్వచ్ఛమైందని, అలాగే ఎంతో విశాలమైందని కూడా. ఎవరి మనసు అయితే స్వచ్ఛమైందో విశాలమైందో వాళ్ళెప్పుడూ ఎవరి మనసు విరగ్గొట్టలేరు. నువ్వు నాకు ఏదైతే చేశావో అది తన్ను మూలంగానే చేశావు కదా? చెప్పు ప్రజ్ఞ, నాకు అదంతా అబద్ధం అని, ఆ అబద్ధానికి కారణం తన్ను అని. మాట్లాడవేంటి నువ్వు? నేను అడుగుతోంది నిన్నే. చెప్పు, నేను నీ కళ్ళలోకి చూస్తున్నాను కదా, ఇది నిజమని. అలాగే నువ్వు నాకు చెప్పినదంతా అబద్ధము అని చెప్పు. మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు స్పృహలోనే ఉన్నారు, నాటకం ఆడుతున్నారు. ఎవరు చెప్పారు నేను మందు కొట్టలేదని? నేను చాలా మందు కొట్టాను. నేను 100 లీటర్లు తాగాను. పోలేడు. మీరు అబద్ధం చెప్తున్నారు. మీ గురించి నాకు తెలుసు. మీ కళ్ళలోకి చూసి చెప్పగలను మీరు స్పృహలోనే ఉన్నారో లేదో అని. అలాగా? ఎప్పటినుంచి నువ్వు నా కళ్ళలోకి చూసి నిజం తెలుసుకోవటం మొదలుపెట్టావు? ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళు మాత్రమే అలా తెలుసుకోగలరు. అదంతా కేవలం పుస్తకాల్లోనే నిజమవుతుంది. రియల్ లైఫ్ లో అలా ఏమీ జరగదు. అలాగా? అయితే రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది? ఏదైతే నువ్వు చేస్తున్నావు అదా? మొదట నాతో ఐ లవ్ యూ అని చెప్పావు, ఆ తర్వాత తమాషాకి అన్నానని చెప్పావు. మీరు ఇప్పటి వరకు ఆ తమాషాని పట్టుకుని కూర్చున్నారు. నేను మీకు చెప్పాను కదా అదంతా తమాషా అని. మీరు ఆ తమాషాని ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నారు? నేను అలా చేసినందుకు మీకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారు కదా. ఐఎమ్ సారీ. ఇప్పుడు మీరు స్పృహలోనే ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. తను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మీకు తన మీద నమ్మకం ఉంది కదా? తను మిమ్మల్ని ప్రేమిస్తోంది. కానీ నీ ప్రేమ గురించి మాట్లాడుతుంటే నీకు తన్ను ప్రేమ కావాల్సి వచ్చిందా? అవును, ఎందుకంటే తన ప్రేమ నిజమైంది. అలాగే ఆ బిడ్డ సాక్ష్యం అందుకు. ఎవరైతే మీ ఇద్దరి బిడ్డ అయినా అది నిజం. అది టెస్ట్ తర్వాత ప్రూవ్ అయిపోతుంది. ఇక మన బంధం అంటారా? మన బంధం అబద్ధంతో ప్రారంభమైంది. అబద్ధం మీద ఆధారపడిన ఏ బంధానికి సంబంధించిన విషయాన్ని సీరియస్ గా తీసుకోకూడదు. నా తమాషాకి బదులు మీరు తన ప్రెగ్నెన్సీని సీరియస్ గా తీసుకుంటే అదే మీకు మంచిదవుతుంది. నువ్వు అర్థం చేసుకోవేంటి? తను అబద్ధం చెప్తోంది. తనేమి అబద్ధం చెప్పడం లేదు. అయినా నిజమా అబద్ధమా అనేది టెస్ట్ తర్వాత నిర్ణయం అవుతుంది. ఆ తర్వాత నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఇది నేను మీకు ఇచ్చే ప్రామిసే కాదు, ఛాలెంజ్ కూడా. నువ్వు అలా చేయడానికి వీల్లేదు. చేస్తాను, ఎందుకంటే అదే సరైనది. ఏ తప్పైతే మీరు నన్ను పెళ్లి చేసుకొని చేశారో దాన్ని నేను సరిదిద్దుతాను. ఒకవేళ నాకు తెలుసుంటే మీరు తను ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అని, ఆ బహుశా నేను పెళ్లి చేసుకునేదానిక. సరే, ఇప్పుడు నాకు మొత్తం అంతా తెలిసిపోయింది కాబట్టి ఇద్దరు ప్రేమికుల మధ్యకి నేను రావాలనుకోవడం లేదు. చాలా సమస్యల్ని చూశాను నేను. అందుకే ఇప్పుడు ప్రాక్టికల్గా డెసిషన్ తీసుకోవడం అవసరం. ఎలాగైతే ఇంతకు ముందు తీసుకునేదాన్ని. కొన్ని రోజులు దారి తప్పాను, కానీ నేను ఇక నుంచి సరైన దారిలో వెళ్తాను. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ప్రజ్ఞ. నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. అయినా నేను ఎవరు వెళ్ళని. నేను వెళ్తాను. నన్ను ఎవరైనా ఆపడానికి ప్రయత్నించినా నేను ఆగను. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అంటే తన్ను ప్రెగ్నెంట్ అని నువ్వు అనుకోవడం వల్లే కదా. కానీ నువ్వు ఆలోచించావా? ఒకవేళ తన్ను ప్రెగ్నెంట్ కాలేదనుకో, అప్పుడు నీ ఛాలెంజ్ సంగతి ఏమవుతుంది? ఎంతమంది మనసుని బాధ పెట్టావు నువ్వు? వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేస్తావు నువ్వు? అయినా దీని గురించి నేను ఎప్పుడైతే తన్ను రిపోర్ట్స్ వస్తాయో అప్పుడే మాట్లాడతాను. కానీ అంతవరకు మాత్రం నేను నిన్నొక రిక్వెస్ట్ చేస్తున్నాను. మరోసారి నీ ఈ డ్రామా కోసం మా నాన్నమ్మ మనసు బాధ పెట్టకు. ఇప్పటికీ ఒకసారి తను ఏడుస్తుండటం చూశాను నేను, కానీ ఇంకోసారి అలా జరిగితే చూసి తట్టుకోలేను నేను. ఇట్స్ ఎ రిక్వెస్ట్.
హలో హలో మ్యామ్, మీరు షూటింగ్ వస్తున్నారు కదా? మొదటి సీను మీదే. నేను వస్తున్నాను. కానీ రేపు షూట్ పెట్టకండి, ఎందుకంటే నేను అవైలబుల్ ఉండను. ఓకే. నేను ఎక్కువ సమయం అడగడం లేదు. నాకు కేవలం కొన్ని రోజులు టైం ఇవ్వు. నేను నీకు మాటిస్తున్నాను, ఆ ఇంటిని వదిలిపెట్టి నీకు ఆ ఇంట్లో నీ స్థానాన్ని కల్పిస్తాను. రేపేమవుతుంది? నిజం తెలుసుకున్న తర్వాత అభి నన్ను యాక్సెప్ట్ చేస్తాడా లేక లేదా? ఐ కాంట్ ట్రస్ట్ హిమ్ ప్రజ్ఞ. తను లాస్ట్ మినిట్లో మారిపోతే? నేను ఇప్పుడైతే టెస్ట్ చేయించుకోవడానికి రెడీ అయ్యాను, కానీ వాళ్ళు నన్ను అక్కడికి తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఎక్కడైతే నా సొంత మనుషులు ఉంటారు. అప్పుడే నేను ఈ విషయాన్ని సీక్రెట్గా ఉంచగలను. తన్ను రేపు నాకు కాదు, నీకు నిరూపించబోతోంది తను చెప్పేది అబద్ధమని. రేపు తన రిపోర్ట్స్లో తను ప్రెగ్నెంట్ కాదని వచ్చినప్పుడు అప్పుడు నీకు నాన్నమ్మ మనసు బాధ పెట్టాల్సిన అవసరం ఉండదు. అప్పుడంతా ఇంతకు ముందులా మారిపోతుంది. ఈ రాత్రి గడిస్తే చాలు. రేపు తను ప్రెగ్నెంట్ అనేది నిరూపితమైపోతుంది. తనని మీదాన్ని చేసుకుంటారు. అప్పుడు అందరికీ అన్ని సంతోషాలు లభిస్తాయి. తనుకి తన అధికారం లభిస్తుంది, మీకు మీ ప్రేమ. ఇక అమ్మమ్మకి తన మునిమనవడో మనవరాలో. ఆ తర్వాత నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. ఐ హేట్ యు. నేను నిన్ను ద్వేషిస్తున్నాను. నాకొక్క రోజు టైం ఇవ్వండి. ప్రజ్ఞ అలా ఎందుకు చేస్తుందేంటో నేను తెలుసుకుంటాను. మీరు ఏ ప్రజ్ఞనైతే ఇంటికి తీసుకొచ్చారో నేను అదే ప్రజ్ఞను తిరిగి తీసుకొస్తాను. ఒకవేళ రేపు మొత్తం అంతా సర్దుకోకపోతే అప్పుడు మరి ప్రజ్ఞ ఎప్పటికీ అలాగే ఉండిపోతుందా? ఎలాగైతే తను ఇప్పుడుందో నేను తనతో మాట్లాడి విషయాన్ని పరిష్కరిస్తాను. లేదు, అభి అయితే తనకొక్క రోజు గడువు ఇవ్వమన్నాడు. అయితే నేను రేపటి వరకు ఎదురు చూడాల్సిందే కదా. ఓరి భగవంతుడా, నా కుటుంబానికి ఎవరి దిష్టో తగిలింది. నా కుటుంబాన్ని చెడు దిష్టి నుంచి కాపాడు తండ్రి. దేవుడా, రేపొద్దున కల్లా ఇంతకు ముందులా మొత్తం ఉండేలా చూడు. అయ్యో దేవుడా, నాకక్కడ ప్రజ్ఞ ఉన్నట్టుగా ఎందుకు అనిపించింది? అర్చన, ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? తనతో బరువైన వస్తువు మోస్తుంది. తనకెవరు చెప్పారో తెలీదు. మీరెవరూ మాట్లాడండి. తనని వస్తువు ఎవరు మైమన్నారు? తన పరిస్థితి కనిపించట్లేదా? అది నేను కిచెన్లోకి వెళ్తున్నప్పుడు అప్పుడు అమ్మమ్మగారు చెప్పడం నేను విన్నాను. ఆ స్టూల్ తీసి అక్కడ పెట్టమనడా. మీరన్నారా అమ్మమ్మ? అర్చన నీ పని చేయమని మీరు చెప్పారా?
ప్రెగ్నెంట్ అని మీకు తెలుసు కదా. తన చేత పని మనిషిలో పని చేస్తున్నారు. ఆ స్టూల్ ఎంత బరువుగా ఉందో తెలుసా? తన పరిస్థితి చూడండి. తనకేమైనా అయిందంటే నేనైతే తెలుసు, నాకు తెలుసు మీరు ఎందుకు ఇలా చేయిస్తున్నారు. మీరు ఆకాష్ పెళ్లి ఇంకెవరితోనో చెయ్యాలనుకున్నారు, కానీ నేను ఆకాష్కి అర్చనతో పెళ్లి జరిపించాను. ఇప్పుడు మీరు తన మీద పగ తీర్చుకుంటున్నారు. ఆకాష్ అర్చనను పెళ్లి చేసుకుంటే అందులో ఈ బిడ్డ తప్పేముంది? తన మీదైనా దయ చూపించండి. చాలు చాలు చాలు. నేనొకవేళ ఏమీ మాట్లాడకపోతే అప్పుడు దాని అర్థం నువ్వేం మాట్లాడినా నేను వింటూ ఉంటానని కాదు. నిన్ను నేను అందరికన్నా మంచి కోడలనుకున్నాను. నిన్నెంతగానో అభిమానించాను. ఇక ఇప్పుడు నిన్ను నీ హద్దుని మీరనివ్వను. ఈ రోజు వరకు ఎవరూ కూడా నా ఎదుట ఇలా మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు. అలాగే నీకు కూడా అధికారం ఇవ్వడం లేదు నాతో ఈ రకంగా మాట్లాడడానికి. మీ ఒక్కరికే అధికారం ఉండదు. మీరేం చెప్పినా సరే ఎవరు ఏమి మాట్లాడకూడదు. ఎవరు ఏమి మాట్లాడడం లేదంటే మీకు భయపడుతున్నారని కాదు, మిమ్మల్ని గౌరవిస్తున్నారు కాబట్టి భయపడుతున్నారు. నేనేమి ఊరికే ఉండను. మీకు తెలుసు కదా ఆకాష్ అర్చనని ప్రేమిస్తున్నాడని. మరి మీరేమనుకుని ఆకాష్కి ఇంకెవరితోనో పెళ్లి చెయ్యాలి అనుకున్నారు? ఈ ఇంట్లో మిగిలిన వాళ్ళంతా భయపడిపోయి కళ్ళు మూసుకొని ఉండొచ్చు, కానీ నేను అలా చేయను. ఆకాష్కి అర్చనకి నేను పెళ్లి చేశాను కాబట్టి అర్చన బాధ్యత నాది. అర్చనకి ఇంట్లో నేనేమీ జరగనివ్వను. ఒకవేళ అర్చనకి ఇంట్లో ఏవైనా జరిగిందంటే అప్పుడు నేను తప్పకుండా మాట్లాడతాను, నా ముందు ఎవరున్నా సరే. అందుకని నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి. ప్రజ్ఞ అలా ఎందుకు చేస్తోందో నేను తెలుసుకుంటాను. మీరు ఏ ప్రజ్ఞనైతే ఇంట్లోకి తీసుకొచ్చారో నేను అదే ప్రజ్ఞని తిరిగి తీసుకొస్తాను. నా సహనాన్ని నువ్వు పరీక్షించకు. నిన్ను ఇంటికి కోడల్ని చేయాలన్న నిర్ణయం నాది. అలాగే ఈ రోజు వరకు నా నిర్ణయం ఎన్నడూ తప్పు కాలేదు. ఒకవేళ నువ్వు నాతో ఈ రకంగా మాట్లాడితే అప్పుడిక నేను చేసిన మొట్టమొదటి అన్నిటికంటే పెద్ద తప్పు అనుకుంటాను. ఇక తన విషయానికొస్తే తనని ముందు నువ్వు ఈ సంగతైతే అడుగు. తనకి నేను ఏదైనా పని చేయమని చెప్పానా లేదా ఆ సంగతి కూడా అడుగు నువ్వు. ఒక్క నిమిషం, నేను అడుగుతాను. అర్చన, నిన్ను నానమ్మ... లేదు ఆకాష్, యాక్చువల్లీ అమ్మమ్మ గారు ఎవరో నౌకరికి చెప్తున్నారు ఆ పని చెయ్యమని. కానీ నేననుకున్నాను ఒకవేళ నేను పనిచేస్తే అప్పుడు బహుశా అమ్మమ్మగారు నన్ను ఇష్టపడతారేమోనని. తనెందుకు ఇలా చేస్తోంది? నిజం చెప్పిన తర్వాత కూడా క్షమాపణ చెప్పలేదు. ఇది హద్దు మీరడమే. అమ్మమ్మ, నన్ను క్షమించండి. నేను అదంతా చెయ్యాల్సిందే. అప్పుడు మీరు నన్ను ద్వేషించి స్వయంగా నన్ను ఇంట్లో నుంచి గెట్టేస్తారు. నేను నీకు చెప్పాను కదా, రిపోర్ట్స్ రానంత వరకు నువ్వు నాన్నమ్మతో ఆ రకంగా మాట్లాడకూడదని. కానీ నువ్వు మళ్ళీ ఆవిడని హర్ట్ చేసి ఆవిడ మనసుని బాధ పెట్టావు. నేనేదో ఒక రకంగా నేను ఆపుకుంటున్నాను, కానీ ఒకవేళ నువ్వు గనక ఆగలేదంటే అప్పుడు నేను నిన్నెప్పటికీ క్షమించను. నేను అదే కోరుకుంటున్నాను. మీరెలా అయితే రియాక్ట్ అవుతున్నారో అమ్మమ్మ కూడా అలా రియాక్ట్ అవ్వాలని. ఆవిడ కూడా నన్ను ఎప్పటికీ క్షమించకూడదు. నన్ను ఇంట్లోకి తీసుకురావడం ఆవిడ జీవితంలో చేసిన పెద్ద తప్పని ఆవిడకి అనిపించాలి. అలాగే ఆవిడ స్వయంగా నన్ను ఇంట్లోంచి గెంటేయాలి. నువ్వు అర్థం చేసుకోవెందుకని? తను ప్రెగ్నెంట్ కాదు, తను అబద్ధం చెప్తోంది. మీరు అబద్ధం అనుకుంటున్నారు, నిజమేమిటో నాకు తెలుసు. నువ్వెప్పుడైనా ఆలోచించావా? ఒకవేళ తన్ను రిపోర్ట్స్ గనక నెగిటివ్ వచ్చాయంటే అప్పుడు నువ్వు మా నాన్నమ్మని, కుటుంబంలో అందరి మనసుని బాధ పెట్టావు. దాన్నంతటిని ఎలా సరిచేస్తావు? అమ్మమ్మ ఏం చేయమంటే అది నేను చేస్తాను. ఆవిడ నన్ను క్షమించేంత వరకు ఆవిడ నాకు ఏ శిక్ష వేసినా నేను అంగీకరిస్తాను. కానీ ఒకవేళ రిపోర్ట్స్ పాజిటివ్ వస్తే అప్పుడు మీరేం చెయ్యాలో మీరే ఆలోచించండి. అప్పుడు నేను ఇలా చేయకుండా మీరు నన్ను ఆపలేరు.
అప్పుడు అమ్మమ్మ నన్ను ద్వేషించి నన్ను ఇంట్లో నుంచి గెంటెయ్యాలి. అలాగే మీరు తనుని మీ భార్యం చేసుకోవాలి. ఇక తన బిడ్డకి ఇంటి పేరు దక్కాలి. ఆలస్యం అవుతుంది. తను వెయిట్ చేస్తూ ఉంటుంది. అవి శాంటాక్రూజ్ తీసుకెళ్ళు, సోనా మెహతా గారి క్లినిక్కి. నువ్వు నన్ను పిచ్చివాడిని అనుకుంటున్నావా? నువ్వు చెప్పిన క్లినిక్ తీసుకెళ్ళడానికి? అదేంటవి? నువ్వేదైనా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు, లేదా ఏదైనా సెటప్ చేసుకుని ఉండొచ్చు. నువ్వు అనుకుంటున్నట్టు రిపోర్ట్స్ వచ్చేలా? ఐ కాంట్ బిలీవ్ నువ్వింత మారిపోయావంటే. ఆ అభి ఎవరైతే నన్నంతగా నమ్మేవాడో తని వాళ్ళ ఇలా మాట్లాడుతున్నాడు. నేను నమ్మలేకపోతున్నాను. నేను అసలు ఈ తన్నునేనా ఇంతగా నమ్ముతుండేవాడిని అని. నువ్వు మారిపోయావు, అందుకే నేను మారాల్సి వచ్చింది. నేను మారిపోయానా? నువ్వు మారిపోయావు అభి. కిడ్నాప్ అయ్యి వచ్చిన దగ్గర నుంచి ఎందుకు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు? వెళ్ళింది అభిలాగా, వచ్చింది ఇంకొకరిలాగా. అవును, నేను ఆ కిడ్నాపింగ్ తర్వాతే నీలో చేంజెస్ చూస్తున్నాను. మొదట్లో కేవలం విసిగిస్తుండేదాన్ని, ఇప్పుడు ఇరిటేట్ చేయడం మొదలుపెట్టావు. నేను నిన్ను ఇరిటేట్ చేస్తున్నాను. ఆపండి. మీరిద్దరు ఎంత చిన్న విషయానికి పోట్లాడుకుంటున్నారో తెలియడం లేదు. అయినా మనం ఏ క్లినిక్ వెళ్తే మాత్రం ఏం తేడా ఉంటుంది చెప్పు? నువ్వు టెస్ట్ చేయించుకోవడమే కదా కావాలి. ఆయన ఏ క్లినిక్లో అయితే చెప్తారో నువ్వు ఆ టెస్ట్ అక్కడే చేయించుకోవడం మనకి మంచిది. దాంతో తర్వాత ఆయన రిపోర్ట్స్ అబద్ధమని వంక పెట్టే అవకాశం ఉండదు. త్వరగా వెళ్తాం పదండి. ఇక మీరు ఆ విషయం గురించి చర్చ ఏమీ పెట్టకండి. హలో, నేను అభిని. నీతో ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి మాట్లాడాను కదా, నువ్వు మీ వైఫ్కి చెప్పావా? చెప్పాను, తను క్లినిక్లోనే ఉంది. సరే, నేను అక్కడికి వెళ్తున్నాను. ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నావు అభి? పశువుల డాక్టర్ దగ్గరికి. అయితే ప్రవీణ్ ఈ హోటల్లో దిగాడు. ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. ఈ 4 రోజుల్లో నేను నిన్ను ఎంత దగ్గర చేసుకుంటానంటే ఇక తర్వాత నువ్వు ఎప్పటికీ బుల్బుల్ దగ్గరికి వెళ్ళలేవు. హాయ్, ఎంతవరకు వచ్చారు మీరు? ఫ్యాంటాస్టిక్. యు నో వాట్, ఐల్ సీ యూ ఇన్సైడ్ ఇన్ ఎ మినిట్. అభి, అసలు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? క్లినిక్ ఏంటి? ఇక్కడ డాక్టర్ ఎవరు? నాకు మొత్తం తెలియాలి. ఎందుకు? నువ్వు నీ టెస్ట్ చేయించుకోవడానికి బదులు డాక్టర్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? తెలుసుకుని ఏం చేస్తావు? నువ్వు నీ రిపోర్ట్స్ మార్చే ప్రయత్నం చేస్తావా? నువ్వేంటి అలా మాట్లాడతావు? ఎప్పుడు చేసిన కోపం, ఎప్పుడు చూసిన తిట్లు. వాట్స్ రాంగ్ విత్ యూ? దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ మీ. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. నీతో అలా బిహేవ్ చేసేటట్టు నువ్వే నన్ను ఫోర్స్ చేస్తున్నావు. నేను డాక్టర్ని కలిసి వస్తాను. తను ఎందుకు ఆందోళనగా ఉంది? ఎక్స్క్యూజ్ ఈ క్లినిక్ ఎవరిది? ఐ మీన్ దీనికి ఓనర్ ఎవరు? ఈ క్లినిక్ దీనికి ఓనర్ ఏదో మంచి పేరే ఉంది మేడం. అయింది గుర్తు రావడం లేదు. నువ్వెందుకంత టెన్షన్గా ఉన్నావు? ఇది టెస్టే కదా. ఒకవేళ నువ్వు నిజంగానే ఈ టెస్ట్ చేయించుకోవడానికి భయపడడం లేదు కదా? ప్లీజ్ ప్రజ్ఞ, నేను ఈ టెస్ట్ గురించి ఏమీ టెన్షన్ పడ్డం లేదు. ఐమ్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఐమ్ ఎ మోడల్. ఇక్కడేమో చూడు ఎంతమంది జనం ఉన్నారు. ఒకవేళ బయట ఎవరికైనా తెలిసిందంటే నేను ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చానని. అలాగే ఒకవేళ రిపోర్ట్ పాజిటివ్గా వచ్చిందనుకో, అయినా అభి నన్ను యాక్సెప్ట్ చేయకపోతే? యునో గ్లామర్ వరల్డ్లో ఎంత కాంపిటీషన్ ఉందో. ఒక మోడల్ మరో మోడల్ని నాశనం చేయడానికి ఏమైనా చేస్తుంది. ఒకవేళ న్యూస్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిందంటే
అప్పుడు నా ఇమేజ్ పాడైపోతుంది, నా కెరీర్ కూడా పాడైపోతుంది. నేను వాటి గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు అనుకున్న దాని గురించి నేను ఆలోచించట్లేదు. ఐఎమ్ సారీ. నువ్వేమి భయపడకు. నీ ప్రైవసీ గురించి నేను పూర్తి జాగ్రత్త తీసుకుంటాను. ఈ క్లినిక్ బయట ఎవరికీ ఏమీ తెలీదు నువ్వు ఇక్కడికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడానికి వచ్చావని. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. థ్యాంక్ యూ. తను వెళ్దామా?